ఏంటి బాయితే మనలాంటి కూడా కన్నీళ్ళు పెట్టుకోండి తదితరగా మీనింగ్ క్లాస్. మనలాంటి అంటే నువ్వు నేను ఒకట. ఐఎమ్ అ పేట్రియాట్. నా దేశం కోసం ప్రాణం ఇస్తాను. యు ఆర్ అ ట్రైటర్. డబ్బు కోసం దేశాన్ని అమ్మేసి లోఫర్వి. మేము తెలుసుకోవడానికి అందరూ ఆశ్రమాలకు వెళ్తారు. నీ దగ్గరికి వస్తే ఈజీగా చెప్పేస్తా భయ్యా. డాక్టర్ పాప ఎలా ఉంది డాక్టర్? వెరీ సెన్సిటివ్ అండ్ లాంగెస్ట్ ఆపరేషన్. లక్కీగా బుల్లెట్ పాప హార్ట్ కి టచ్ అవ్వలేదు. షీ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కాన్షియస్ లోకి రావడానికి 2 days టైం పడుతుంది. షీల్ బీ ఫైన్, డోంట్ వరీ. థ్యాంక్స్. హలో కార్తీక్. డాడీ దర్శనకి ఎలా ఉంది? పాప సేఫ్ రా. థ్యాంక్ గాడ్. గోపి ఇక్కడ ఉన్నాడు, మాట్లాడు. హలో గోపి సార్, మీ లైఫ్ రిస్క్ చేసి పాపను కాపాడారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి తెలియడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ పడకండి. మీరు వచ్చే వరకు పాపను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. హలో. పాప క్షేమంగా ఉంది, అవుట్ ఆఫ్ డేంజర్ సార్. ఈజ్ ఇట్? ఇప్పుడు కూడా గోపి ఆఖరి నిమిషంలో వచ్చి పాపను కాపాడాడు. వెరీ గుడ్. కీప్ ఇన్ టచ్. అలాగే సార్. పాప బ్రతికే ఉంది. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. చిన్న పిల్లని చంపలు పెట్టి పనికి వెళ్ళలేదు. మాన్స్టర్ అంట, తలకాయ తీసిన లాబ్స్టర్ లాగా అయిపోయాడు. నా తమ్ముడికి ఫ్యూనరల్ కూడా చేయలేకపోయాను. ఆ గోపిగాడిని చంపి ఐ విల్ పే ట్రిబ్యూట్ టు మై బ్రదర్. ఐఎమ్ గోయింగ్ టు గోవా. ఆ గోపిగాడిని ఎలా గుర్తుపడతావు భాయ్? గెట్ ద ఫోటో అండ్ సెండ్ మీ. నేను తిరిగి వచ్చేసరికి వాడి ఫ్యామిలీ నా ముందుండాలి. అందరినీ నేనే చంపాలి. కొలతలు జాగ్రత్తగా తీసుకోండి అమ్మా. పెద్ద ఆయనతో మాట రాకూడదు. ఆయన జాగన్న యోలే ఇల్లు కుల్తలు తీస్తాండ్రు. ఈ పూల్ ఏరియా డెవలప్మెంట్ కి మై హోమ్ రామేశ్వర గారికి ఇచ్చేసాను. ట్విన్ టవర్స్ లేపుతారు. ఈ ప్లేస్ మరి పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటారు. మీ తొక్కలో పిల్లల కోసం నేను లాస్ అవ్వాలా? ఇక్కడ టవర్స్ లేపితే మా ఫ్లాట్స్ కి ఎంటర్ రాదు. డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. మెడికల్ షాప్ లో డి విటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ అపార్ట్మెంట్స్ పెరిగితే వాటర్ ప్రాబ్లం అవుతుంది. ప్రిపేర్ అయిపో. నెక్స్ట్. నీ పేరులో ఉన్న జాలి ఈ మధ్య లేకుండా పోతుంది జాలిరెడ్డి గారు. ఒరే నీ పేరు ధర్మారావు. ఏ రోజైనా రూపాయి ధర్మం చేసావా? నీ పేరు సత్యమూర్తి. ఎప్పుడైనా నిజం చెప్పావా? అదిగో కారు రామేశ్వర గారు బండి పంపించారు. ఇక్కడ గోపి అని ఈజ్ మై సన్, మై పవర్, మై ఎనర్జీ. నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారా? నాకు వాడు, వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు. వితౌట్ ఎనీ డిస్కషన్ అన్ని డెసిషన్స్ నేనే తీసుకుంటాను. వెళ్దామా? వెయిటింగ్. టీవీ ఎందుకమ్మా, పడుకోవచ్చు కదా. నిద్ర రావట్లేదు తాత. సరే. అన్నలేని అనాథను ఆదరించండి, ఆశీర్వదించండి. మీ అమూల్యమైన ఓటుతో గెలిపించండి. హలో, నేను రాంప్రసాద్ మాట్లాడుతాను సార్. చెప్పండి. పాప హంతకుని గుర్తుపట్టింది సార్. వాట్? అతను ఎవరో కాదు సార్, సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు తమ్ముడు బాచిరాజు. ఇజ్ ఇట్? ఈ విషయం మీరెవరికైనా చెప్పారా? లేదు సార్. ఎవరికి చెప్పొద్దు. అలాగే సార్. అది పాప ప్రాణాలకే ప్రమాదం. మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు? రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్. టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి. ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. చెప్పాను రాజ్. బాచిరాజు, ఆ పాప నిన్ను గుర్తుపట్టింది. రేపు మార్నింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ వస్తుంది. డీటెయిల్స్ పంపిస్తాను. ఏం చేయాలో అర్థమైందిగా? అర్థమైంది అవినాష్. అసలు ఆ పిల్లని ఎలా గుర్తుపట్టింది రా? నా వల్లే. ఐఎమ్ ద రీజన్. ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్నలేని తమ్ముడు అని చెప్పి పోస్టర్లు కొట్టించా. మీ ఇద్దరు ఫేస్ పక్క పక్క వేయించా. దెబ్బకు సింపతి వెళ్ళు వెతిపోయింది. చిన్న పిల్లలు కూడా నీ గురించి తెలిసిపోయింది. అసలు నిన్నెవ్వటడిగాడు రా దెయ్యం కుట్కేతవా? అభిమానం ఉంటే అడగాలను. అప్పట్లో మీ అన్ని అడిగితే స్ట్రాటజీ చెప్పానా? చూస్తూ ఉండు. నెక్స్ట్ పోస్టర్ లో కుట్ర కోణం కూడా బయటపెడతాం. వాట్ ఇస్ దిస్? అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంపేలే సంతోషించు. ఏం అన్యాయం దీక్షితులు అన్ని తెలిసి కూడా మాట్లాడవే. తెలుసు కాబట్టే మాట్లాడలేకపోతున్నా. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది నాకు తెలియాలి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు. ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. తప్పుడు లేకుండా వెళ్ళిపోరు ఇంటికి. మిస్టీరియస్ పర్సన్. రే దీక్షితులు, అయ్యా నా కండిషన్ చూసి సైకోలో ఎంజాయ్ చేస్తున్నావు కదా. రామరామా లేదండి. నేను ఎలా ఇరికిస్తానో చూడు. కోట్లు బయటకు వచ్చేస్తారు. బాబు, కమిషనర్ గారితో మాట్లాడాను. ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు. ఆ డీటెయిల్స్ ఇస్తే. సార్, కమిషనర్ హానెస్ట్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఎవరో మూలున్నాడు. లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకే పాప విషయంలో నాకు వేరే ప్లాన్ ఉంది. ఈ అతవేనా? లేదు, రామేశ్వర గారంటే సాత్వికంగా శ్రీరాముల్లో ఉంటాడు. నువ్వేంటి ఎలుగుబంటిలాగా అగ్రెసివ్ గా ఉన్నావు? అబ్బా, ఏం చేసుకుంటావంటే? నా వెనక ఎవరున్నారో తెలుసా? గోపి. గోపి అంటే ఆ చెయ్యట్టు పోతాడు. అన్నట్టు పోవడానికి మా బాస్ వెళ్ళాడు రా.
మా బాస్ తమ్ముని చంపినందుకు ఆ గోపిగడి ఫ్యామిలీ మొత్తం వేసేయాలంటే డిసైడ్ అయ్యాడు. ఏదో బుద్ధి తక్కువై బిల్డప్ కోసం వాగాను. ఆ నా కొడుకు కాదండి. వాడు ఫోటో చూపించా. అలాగే సార్. ఇదిగోండి, ఇది నాట్ మై సన్ సార్. నా నెంబర్ చెప్తాను వాట్సాప్ చేయి. మొన్నటిదాకా దరిద్రంలో ఉన్నాను కదండి, డేటా వేయించలేదు. హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి. సన్నపిన్ ఛార్జర్ ఉందా? సన్నపిన్ ఛార్జరా? ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నాడు? నేను వాడుతున్నానండి. అంటే మొన్నటిదాకా దరిద్రంలో. దీక్షితులు సార్ సన్నపిన్ ఛార్జర్ తెప్పించా. ఓకే సార్. పేషెంట్ నేమ్ దర్శన. రూమ్ నెంబర్ ప్లీజ్. 1 minute. They just left. తగ్గించే సౌండ్. బ్యాంకాక్ లో తొలగొడతారా? అరే పైసలు అయిపోయి నీకు వచ్చినాయి, పనిలోకి దిగాలే. ఏంటి గురువా ఎప్పుడు ఖర్చు ఎక్స్ట్రా డబ్బులు? మనం చెడ్డీ వేసుకుని డ్యూటీ ఎక్కితే పైసలు ఎంతసేపు అన్నా? నువ్వు ఎంజాయ్ చేయి. ఆ రెబల్ శర్మ గారు మిమ్మల్ని పట్టుకొని నీకు వచ్చిందని తెలిసింది. జర హుషారుగా ఉండండి. నువ్వు పరేషన్ అవ్వకు, మేము మఫ్తీలో ఉన్నాం. అరే బట్టే బాస్, వాడి దానా మీ ఫోటోలు ఉన్నాయి. హోటల్ ఉంటే ఎవడ భయం గురువా? బురద మెట్ల జారి పొమ్మ దొరికితే అరే ఉంటా. ఉండో, నువ్వు బ్యాంకాక్ లో దున్నే దుర్పే. వడ్డీ తీయండి. గుర్తింది కాక తిడతానంటాడు. మొహం పగిలిపోతుంది. చలో సూరి మన బండిని ఆగం చేసిండు, గలీజ్ గా తెచ్చిండు. ఈయన పట్ల అదరపడతా. అవునరా సూరి, గుర్తుపాటు చెబుతాం. రెబల్ శర్మ అంటే చెడ్డీ గ్యాంగ్ ఫోటోలు కరెక్ట్ గా మ్యాచ్ అయినరా స్వామి. పేర్లు సరిగ్గా చెప్పకపోతే ఒక్కొక్కడికి ఉంటదరా. 1:7 అయితే సూరి గిరి రీ రీ రీ. మరి మీ లీడర్ ఫోటో ఒకటి మిస్సింగ్ రా. ఆడెక్కడున్నాడు చెప్పండి, లేకపోతే ఇందాక చెప్పానుగా 1:7 అదైతే. మా గురుడు అగా నల్లతారులు వెళ్ళిపోతాడు. నువ్వే నీ గురువుని పట్టించాలనుకుంటున్నావేట్రా? మా గురువు అంటే మాకు ధైర్యం, మా బలము, ఆ స్ట్రెంత్ నేను ఆడి తాగేస్తాను రా. స్టేషన్ మీరు ఇక్కడ కూర్చోండి సార్. నేను టికెట్స్ ట్రై చేసి వస్తాను. సరే. నేను కూడా వస్తాను. ఓకే. మనం అపురూపంగా పెంచిన పంటనాడు కోసుకుపోతున్నాడు. ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది కదా. అలాగే వదిలేస్తావా? గోవాలో ఇంత ముక్క స్థలం కొనాలన్నా మన తెలుగు వాళ్ళకి బుల్లెట్ ఒకటే ఆప్షన్. సముద్రం పక్కనే 5 సెంట్లు రిజిస్టర్ చేస్తాను. మాట్లాడి నేను చెప్పింది చేశానంటే షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, మ్యాంగో శ్యామ్ గారు మీరా? అవునరా, నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏం చేసావురా? నేనేం చేయలేదు నాన్న. ఈడెవడు? నా కొడుకు. ఎవడ్రా నువ్వు? సార్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇవ్వడానికి నువ్వు ఏమన్నా గవర్నర్ ఏంట్రా? చెప్పరాబుల్ రెడ్డి ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేశావు. జాలిగడి కూడా చెప్పాడు. ఎవరు నువ్వు? ఈ ఉల్ఫా గడిన ఫాదర్ అన్నావంటే నీ అసలు ఫాదర్ ఇంకెంత అదవై ఉంటాడు. సార్ మైండ్ యూర్ టంగ్. ఏం పిక్తారా? చీటర్ వెదవా. ఎవడరా నీ బాబు? ఏం చేస్తాడు? బస్ స్టాండ్ లో జోబులు కొడుతుంటాడా? మా నాన్న గురించి మాట్లాడొద్దు. తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ, అది కూడా ఇవ్వలేని నీ బాబు ఒక బఫూన్, బేవర్స్, నీచుడు. వచ్చిన తిట్లన్నీ అయిపోయినాయి, ఇంకా కొట్టడేంటి? తప్పుకోబే నీ నీ బాబు ఎవడో చెప్పరా? ఎవడా నికృష్టుడు? చెప్పరా నీ అబ్బా. మొగుళ్ళు కొడితే ఇలా దెయ్యంలో నవ్వుద్దేంటి? అయ్యో ఏమైందన్నా? ఇతను బుల్లెట్ అబ్బా. ఇతను కొడుకు కాదు. మీ నాన్న ఎవరన్నా అడిగినందుకు వయసు కూడా మర్యాద ఇవ్వకుండా లాగి పెట్టి కొట్టాడమ్మా. గోపి, ఎందుకు బుల్రెడ్డి కొడుకు అని మమ్మల్ని మోసం చేశావు? మా నాన్నని ఎందుకు కొట్టావు? సమీరా, ఇప్పుడు నేనేం చెప్పే పొజిషన్ లో లేను.
పాప సేఫ్టీ ఇంపార్టెంట్. సమాధానం లేనప్పుడే ఇలాంటి సాకులు చెప్తారు. మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్. అదేంటి శ్యామ్ గారు, డబ్బులు కొట్టారని మామిడికాయలు రైతులు చాలా సార్లు కొట్టారు కదా. ముసుగేసి కొట్టారు కదా, ముందుకు వచ్చి కొట్టలేదు. నా జీవితంలో ఎదురు దెబ్బలు తప్ప చెంప దెబ్బలు ఎప్పుడు తినలేదు. అమ్మా సమీరా, వాడు చైన్ దొబ్బేసినప్పుడే ఎలాంటోడో క్యాచ్ చేయాల్సింది. చూడమ్మా, అమాయకత్వంతో మళ్ళీ మోసపోయావు. మూడోసారి మోసపోతే మూర్ఖత్వం అవుద్ది. కస్తూరి, అమ్మాయిని తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్తాను. రెడ్డి, టైంకు నువ్వు కనపడడం వల్ల చిన్న డ్రామా ఆడి పాప మన తెరిచేసా. ఉంటాను రా, జాగ్రత్త. నీ బ్యాక్గ్రౌండ్ నాకు అనవసరం. నా బ్యాక్గ్రౌండ్ వాడుకున్నా కాబట్టి రాయల్టీ కింద 1,00,000 కొట్టు. సరిపోద్దా? మోర్ దెన్ ఎనఫ్. ಸರ್ ಟಿಕೆಟ್ಸ್ ಬೇಡ. ಇಲ್ಲೇಡಾ సార్ టికెట్స్ బేకు ಇಲ್ಲ సార్ ఫ్యామిలీతో ఉన్నాం. ఓ టికెట్లు ఇప్పించండి టీసీ గారు. మీ పేరు చెప్పుకుంటాం. నేను పేరు చెప్తాను, వాడిని కలవండి. ఇంకో టీసీనా సార్? కాదు, మరి ఐఆర్సిటిసి ఫేవరెట్ ప్యాసింజర్ పేరు సురేష్ గోపి. ప్యాసింజర్ దగ్గర టికెట్లు ఎందుకుంటాయి సార్? ఈ రోజు 1వ దారి కావడం మీ అదృష్టం. జీతాలు వచ్చే రోజు అందరికీ లక్కీడే. సురేష్ గోపికి అన్లక్కీ డే. ఏ? ఫ్యామిలీతో కలిసి లాస్ట్ ఇయర్ May 1st కి సిస్టర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి గోవా నుంచి హైదరాబాద్ బయలుదేరారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కి అందరు గోవాకి వస్తారు. వీడు రివర్స్ లో హైదరాబాద్ వెళ్ళడం ఏంటి? వాడు హార్డ్ కోర్ ఫాలోవర్ ఆఫ్ సల్మాన్ ఖాన్. అతను చెల్లి పెళ్లి హైదరాబాద్ పలక్నామా ప్యాలెస్ లో చేశాడని వీడు కూడా ఫాలో అయ్యాడు. మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఫ్యామిలీ పోయి వీడు ఒక్కడే మిగిలాడు. అయ్యయ్యో, ఆ యాక్సిడెంట్ వల్ల తలకాయ కదిలిపోయి మెంటల్ గా ఒక పెకూలియర్ ప్రాబ్లం వచ్చేసింది. ఎలాంటి ప్రాబ్లం సార్ అది? ఎవ్రీ మంత్ ఫస్ట్ కు వచ్చి ఫ్యామిలీ కోసం వెతుక్కుంటాడు. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సార్? నేను అరేంజ్ చేస్తాను సార్. వాడు కనెక్ట్ అయితే టికెట్స్ ఇచ్చి ఓన్ చేసుకుంటాడు. అంటే టికెట్ డబ్బులు కూడా తీసుకోండి అనమాట. అతను తీసుకోడు, నేను తీసుకుంటాను. అరేంజ్ చేసినందుకు టికెట్స్ అక్కడ, పేమెంట్ ఇక్కడ. 50% ఎక్స్ట్రా. సినిమా టికెట్స్ లో ఇక్కడ కూడా బ్లాకా? సినిమాకి వెళ్తే పాప్కార్న్ మీరే కొనాలి, ఇక్కడ అన్ని ఫ్రీ. ఫ్యామిలీ అంటే అంత పిచ్చి వాడికి. మొదలు చెప్పకపోతే తప్పు అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి సార్ అది? వన్స్ వాడు మిమ్మల్ని ఓన్ చేసుకున్నాక బై మిస్టేక్ కూడా నువ్వు ఫ్యామిలీ కాదని చెప్పకూడదు. చెప్తే లాస్ట్ టైం సుబ్బారావును ఒక ఆయన ట్రై చేశాడు, ట్రైన్ నుంచి తోసేశాడు. బాడీ 2 పీస్ అయిందన్నారు. అర్థమైంది. వాడి ఫ్యామిలీ కాదంటే ప్రాణం తీస్తాడు. ఫ్యామిలీ అంటే ప్రాణం ఇస్తాడు. తీసేసుకుంటాం. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంతకీ ఎక్కడా ఫ్యామిలీ స్టార్? రోడ్డు పక్కన కోడి పిల్లలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఈయన నా కొడుకు ఏంటండి? వాడేమన్నా మన ఆస్తుల్లో వాటాడిగాడా? అవసరం మంది. అబ్బుకి కాఫీ వితౌట్ షుగర్, ಸರ್ అమ్మికి రవ్వ దోశ వితౌట్ ఆయిల్, ಸರ್ పింకీకి మైసూర్ బజ్జీ. ಓಕೆ ಸರ್. ఫెసిలిటీస్ అన్ని వాడుకుని వాళ్ళు అవ్వకముందే మనం చంపైపోతే ఆ తర్వాత వాడేవాడో మనెవరో. మరి మీకు సార్? నాకేమొద్దు, ప్రోటీన్ షేక్. సల్మాన్ భాయ్ స్వాగ్ సే కరేంగే సబ్కా అరే గోపి, అమ్మ బాబులు అలా దొంగలు చూసినట్టు చూస్తావేంట్రా? అబ్బు, అమ్మి, వాళ్ళెవరు? చల్లు భాయ్ సలీం భాయ్ ఏమని పిలుస్తాడు? ఎవరికి తెలుసు? నీకు మతి మరపు ఎక్కువైపోయింది అబ్బు. ఆయన తను నాకు కాదు, నీకు ఎక్కువైంది బతిపరుపు. సొంత చెల్లెలు మర్చిపోతావరా సన్నాసేదవా? సారీ అబ్బు. హాయ్ బడా బుకా పెద్దాను ఇక్కడ ఓన్ దగ్గర ఉన్నాడు. ఆ టికెట్లు ఇస్తే వెళ్తాం. సరే, ఏక్ సెకండ్. ఏంట్రా? మిగతా చుట్టాలందరూ వాళ్ళు ఫ్లైట్ లో వస్తారట. సడన్ గా రీచ్ అయిపోతే ఇది ప్రాబ్లం. టికెట్స్ అన్ని వేస్ట్. సరే సరే, ప్యాక్ చేసుకొచ్చాయి, మేము వెళ్తాం. అబ్బు, ఉమ్, స్వాగ్ సే కరేంగే సబ్కా స్వాగత్. సరేలే, పదండి. నువ్వు అబ్బు కాదు, జబ్బు. పెద్దనాలకు ఇడ్లీ. మానసిక స్థితి సరిగ్గా లేని వాడిని ఫ్యామిలీ అని చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదేమోరా. ఇది మోసం కాదన్నయ్య. పోయిన ఫ్యామిలీని మనలో చూసుకుని సంతోషపడతారు పాపం. పైగా మనకి ఇది ఒకటే ఆప్షన్. ట్రైన్ మొత్తం ఫుల్ గా ఉందన్నయ్య. ఇంతకీ గోపి అక్కడరా? ఇప్పుడు ఆ గోపిగడు రాకపోతే పాప సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? నేను మేనేజ్ చేస్తున్నాడు. సార్, నా పేరు మ్యాంగో షా. మా ఫ్యామిలీకి ఒక థ్రెట్ ఉంది. హైదరాబాద్ వెళ్ళేంత వరకు మీరు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే ఇస్తే ఎంతో కొంత ఇచ్చుకుంటాను. ఎంత? తల 1000 రూపాయలు. అందుకే మీకు థ్రెట్ ఉంది. చలో 10,000 ఉండే. అమ్మో, అంత ఇచ్చుకోలేను. తలో 5,000 ఇస్తాను. సరే, జీపే చేయండి. గోపి ఇంకా రాలేదేంటి? రావాలే. వచ్చేసాడు. ఎవరో మధుబావా, రండి బావా. మధుబావా? ఆడేవుడు? మధుబాబు ఎవడా? మనం వెళ్తుంది ఎక్కడికి? హైదరాబాద్. నేను అడుగుతున్న డెస్టినేషన్ గురించి కాదు, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి. వెడ్డింగ్?
ఎవరికి? నా చెల్లి పిక్కి మధుబాబుకి ఏంటి అప్పుడే మర్చిపోయావా? ఏంటి దీనికి వాడికి పెళ్ళా? ఏంట్రా ఇది? ఆల్జిమర్స్ టాబ్లెట్ నీ మర్చిమర్పుకి. నాకేం మతి మరపు లేదు. ఏంటి ఇది కూడా మర్చిపోయావా? దీన్ని అల్జిమర్స్ అంటారు బావా. చెప్పలేకుండా టాబ్లెట్ మింగితే ఏమవుతుంది? నాకేం తెలుసు. మరేం తెలుసా నీకు? బావా చెల్లి దగ్గర కూర్చో బావ, కాలు గుంచుతాయి. పెద్దనాన్న ఇడ్లీ. థ్యాంక్ యూ. పాప ఎవరు? మేనగోళ్ళు బావా. ఒకసారి మావయ్య అని పిలువమ్మా. మావయ్య